శ్రీరామచంద్రుల కబుర్లు చెప్పుకో. అసలు బోనసులు ఇస్తారో వస్తారో తెలియదు కానీ వెళ్ళి మాట్లాడితే కలుస్తాడేంటి? వీడికైనా నోరు ఉంది. ఏమైనా సరే ఈసారి ఈ సంగతి తేల్చాల్సిందే. ఏమైనా సరే స్ట్రైక్ చేయాల్సిందే. ఏమిటో అర్థం లేకుండా మాట్లాడతాం. పాపం ఎవరి మీద, సమ్మె ఎవరి మీద? వాడి మీద కోపం ఫ్యాక్టరీ మీద చూపిస్తామా? సమ్మె చేస్తామా? అంటే ఏమిటంతే? అసలు వాడేవాడు, వాడు మల్లాంటి వర్కరే. కాకపోతే మనం కాకి బట్టలేసుకు పనిచేస్తున్నాం, వాడు సూట్ వేసుకు పనిచేస్తున్నాడు. ప్రొపరేటర్ బంధువు కాబట్టి మన మీద అజమాయిషి చేస్తున్నాడు. నిజం చెప్పాల్సి వస్తే వాడి చేతిలో ఏముంది? రేపో మాపో ఫారెన్ నుంచి అమ్మాయి గారు వస్తారు. అప్పుడు ఆవిడతో మన కష్టాలన్నీ చెప్తున్నాం. ఆమె కూడా మన మాట వెనకపోతే అప్పుడు ఆలోచిద్దాం. ఆ అమ్మాయి కూడా పెద్దయ్య గారి లాగా చాలా మంచిదేనట. అయితే మరీ మంచిది. ఆయన లేకపోబట్టేగా మనకి బాధలన్నీ. చూడండి, ఆవిడ వచ్చే వరకు ఆగుదాం. మావయ్య ఏమ్మా ఎలా ఉన్నారు? నాన్నగారు దయ వల్ల బాగానే ఉన్నావమ్మా. ఏమిటి బావ అలా ఉన్నావు? రాత్రంతా నిద్ర లేదా? ఎక్కడ సీత, రాత్రి 2 గంటలు కూడా సరిగ్గా నిద్రపోవడం. ఎందుకని? ఎందుకంటావేమిటి? ఈ ఫ్యాక్టరీ వర్కర్స్ తో చచ్చిపోతున్నాను. కాసేపు జీతాలు పెంచమంటారు, బోనస్లు ఇవ్వమంటారు. ఈ 2 చేసిన తర్వాత ఇంకేదో అంటారు. చచ్చ వీళ్ళతో ఏగలేక చచ్చిపోతున్నాను. నువ్వు వచ్చేసావుగా, ఇక నా బాధ్యత తీరిపోయినట్టు. ఇక నేను హాయిగా నిద్రపోతాను. ఆరోగ్యరా సర్లేరా, రోజు 10 సార్లు వస్తాడో 20 సార్లు పోతాడో. అస్తమానం ఎవరు తీసుకొస్తాడో రేసుకుంటాలా? అది సీత, అంకుల్ ఏమ్మా ఒక దండ ఖరీదు ఎంత ఉంటుంది? నాన్నగారి కోసం ఆ మాత్రం కూడా ఖర్చు పెట్టలేరా? సరేనమ్మా. ఏమీ లేదమ్మా, ఇది నీ గది కాదు. నువ్వు లేనిదే తెరవడం ఎందుకని తాళాలు వేసేసి అట్టుపెట్టి ఉంచేసేసాను. పిచ్చికల కోసం గూళ్ళు ఎట్టుంటాయి. ఆ చెత్త ఇది అంతాను, ఇదంతా ఆ చెత్తే. ఏం చేస్తాను? అర్థమైంది మావయ్య, ఈ ఇంటి పరిస్థితి బాగా అర్థమైంది. ఒకసారి పని వాళ్ళ పిలవండి. ఏం చేస్తుంటావు? ఏమిటది? చెట్లు కటింగ్ అమ్మా. నువ్వేం చేస్తావు? మొదలైపు దుడుతానండి. నువ్వు? అంట్లు కడుగుతానండి. నువ్వు? కుక్కలు మేపుతానండి. అంకుల్, ఎన్ని కుక్కలున్నాయి? ఇప్పుడు ఎక్కడ ఉన్నాయా మా కుక్కలు? అయితే వీణ్ణి మేపుతున్నారన్నమాట.
నువ్వు ఉపసం అమ్మా. అయితే హాస్పిటల్ పంపించండి. నువ్వేం చేస్తావు? కరుగుతానండి. ఎవరిని? కూరలండి. నువ్వు? బజార్కి వెళ్ళి సామాన్లు తెస్తానండి. అయితే కమిషన్ బాగుంటుందా? వంట చేస్తావా? మీకెలా తెలుసండి? కనబడుతున్నావుగా. అంకుల్, వీళ్ళందరినీ చూస్తుంటే ఉన్న దరిద్రం అంతా వీళ్ళ మొహాల్లోనే కనిపిస్తుంది. వీళ్ళు ఇలాగే ఉంటే ఈ ఇంటికి లేని దరిద్రం కూడా పట్టుకుంటుంది. నీట్ గా డిసిప్లిన్ గా లేకపోతే రేపటి నుంచి ఎవరు పనిలోకి రానక్కర్లేదు. వర్కర్స్ నీట్ గా ఉంటేనే ఈ ఇంటికి గౌరవం. ఐ వాంట్ నీట్ అండ్ డిసిప్లిన్ వర్కర్స్. మైండ్ ఇట్. రేపటి నుంచి అంతా యూనిఫామ్ లో కనిపించాలి. వీడికి కూడానా? అందరికి. అంకుల్, వచ్చేటప్పుడు బయట బీడీ కాల్స్తూ నిలబడ్డాడే, వాడి అకౌంట్ ఇమ్మీడియట్ గా సెటిల్ చేసి పంపించండి. సరేనమ్మా. ఏంట్రా ఇక్కడికి అందగడి బయలుదేరు. అమ్మాయి గారు వచ్చింది కదా, చూసొద్దామని. వెళ్ళండి వెళ్ళండి. మా తల్లి ఊరి నుంచి వచ్చిన తర్వాత అప్పుడు పనులు నుంచి పీకేసింది. నువ్వేదో ఎదవ పని చేసి ఉంటావు, తీసేసింది. సరే, మీరు అందరూ మంచి పనులు చేస్తున్నారు కదా, దాంట్లో బయటకు వెళ్తున్నారు కదా, వెళ్ళండి వెళ్ళను. దున్నపోతు ముండా కొడుక, సర్కస్ ముండా కొడుక, ఏను ముండా కొడుక, నా కాలు కనపట్లే. ఎందుకు చూడొద్దు అన్నారు కదండి. ఏడ్చావు నీ ముఖం. ఇదిగో, ఇక ముందు ఎప్పుడు నా కాలు తొక్కన నువ్వు ఒట్టి ఒట్టు కొట్టేమంటే నెత్తి మీద చేసి పడగొడతావురా? ఏరా వచ్చి లేపరే. ఇప్పుడు కాదురా, అమ్మాయి గారు ఉన్నప్పుడు రా. అమ్మాయి గారు ఉన్నప్పుడు రండిరా. రారేరా, అలా చూస్తారేట్రా? అంకుల్, గుడ్, వెరీ గుడ్. అంకుల్ ఎక్కడ? స్టూపిడ్, అడిగిన దానికి సమాధానం చెప్పరే. ఎదురు చెప్పొద్దాను కదా, సమాధానం చెప్పొద్దానన్నా. ఏమిటా అలా నవ్వుతావు? ఏమీ లేదు అంకుల్, మీరు కూడా ఈ డ్రెస్ వేసుకున్నారేమిటి? నువ్వేగా చెప్పా అందరూ యూనిఫార్మ్ లో ఉండాలి అని. నేను చెప్పింది పని వాళ్ళకి. అంటే నన్ను పనిలో తీసేసావా? చచ్చా, మీరు పని వాళ్ళు ఏమిటి అంకుల్? యు ఆర్ ఎ బాస్. కమాన్, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోండి. డ్రెస్ బాగోలేదా? అద్దంలో చూసిన బాగున్నాను నేనే అనుకున్నాను. అంకుల్, అంకుల్, మీరెప్పుడు సూట్లోనే కనిపించాలి. ఓకే? చూటా నాకు సిగ్గమ్మా. నో అంకుల్, నాతో మీటింగ్ కి రావాలన్నా, కాన్ఫరెన్స్ కి రావాలన్నా సూట్లోనేగా రావాలి. మీ బావ వస్తారు కదమ్మా. వచ్చినా సరే మీరు రావాలి. సరే. అంకుల్, బావేడి? నువ్వు ఊరు నుంచి వచ్చావు కదా, నీకు మంచి డైమండ్ నెక్లెస్ కొనుక్కోదామని బజార్కి వెళ్ళాడు. నెక్లెస్? సిల్లీ. ఏ, నాకు పెట్టుకోవడానికి లేవనా? ఇట్స్ మ్యాడ్. అంకుల్, బావొస్తే చెప్పండి ఇంకెప్పుడు ఇటువంటి వాటికి డబ్బు వేస్ట్ చెయ్యొద్దని. వేస్టా? ఎస్ అంకుల్, నాకు నచ్చిన డైమండ్ సెట్ కొనాలంటే ఎంత అవుతుంది? మినిమం 5 lakhs. ఆ 5 లక్షలు చేతిలో ఉంటే గవర్నమెంట్ దగ్గర అప్పు తీసుకుని ₹1 కోటి బిజినెస్ చేయొచ్చు. వ్యాపారస్తులు ఎప్పుడు డైమండ్స్ కొని ఇంట్లో దాచుకోరు అంకుల్. వ్యాపారంలో రూపాయిని రూపాయి పెంచడానికి ఉపయోగించాలి గాని రూపాయిని దాచుకోకూడదు అంకుల్. దట్స్ రైట్ బిజినెస్. ఇంత బిజినెస్ ఎప్పుడు నేర్చుకున్నావమ్మా? అందుకే కదా అంకుల్ డాడీ నన్ను ఫోన్ పంపించి చదివించారు. ఇట్స్ ఓకే, మీరు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోండి. నిలబడడం తప్ప వేరే పని లేదా మీకు? వేరే పనులు చూడండి. అమ్మగారు, షట్ సే మేడం. మేడం మిమ్మల్ని కలుసుకోవడానికి ఎవరో లేడీస్ వచ్చారు. వెళ్ళి కూర్చోబెట్టు. అలాగే మేడం.